విజయవాడలో తీవ్ర కలకలం రేపిన థార్ కార్ల ఘర్షణ కేసులో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న రాత్రి నిందితులైన బొల్లా ఓం, రోహిత్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓంకు డ్రగ్ టెస్ట్ పాజిటివ్గా తేలగా రోహిత్ జీపులో స్టెరాయిడ్స్ లభించడం సంచలనంగా మారింది. ఈ గొడవకు రోహిత్ దూకుడు స్వభావమే కారణమని పోలీసులు గుర్తించారు. ఒక యువతికి తన గురించి చెడుగా చెప్పాడనే అనుమానంతో రోహిత్ మొదట ఓంతో ఫోన్లో గొడవపడ్డాడు. అది కాస్త రోడ్డుపై కార్లతో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యులకు పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. విజయవాడలో తీవ్ర కలకలం రేపిన థార్ కార్ల ఘర్షణ కేసులో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న రాత్రి నిందితులైన బొల్లా ఓం, రోహిత్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓంకు డ్రగ్ టెస్ట్ పాజిటివ్గా తేలగా రోహిత్ జీపులో స్టెరాయిడ్స్ లభించడం సంచలనంగా మారింది. ఈ గొడవకు రోహిత్ దూకుడు స్వభావమే కారణమని పోలీసులు గుర్తించారు. ఒక యువతికి తన గురించి చెడుగా చెప్పాడనే అనుమానంతో రోహిత్ మొదట ఓంతో ఫోన్లో గొడవపడ్డాడు. అది కాస్త రోడ్డుపై కార్లతో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యులకు పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.